మహబూబ్నగర్ జిల్లా ఉదండపూర్లో ముంపు బాధితుల రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పరిహారం, పునరావాస ప్యాకేజీ పెంచాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా ఉదండాపూర్లో ఇక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులంతా కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. 7 రోజుల పాటు ఈ రిలే నిరాహార దీక్షలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉదండాపూర్ జలాశయం పనులను వీళ్ళు వారం రోజుల క్రితం అడ్డుకోవడం జరిగింది. అప్పటి నుంచి అంటే వారం రోజులుగా ఆ పనులు జరగకుండా నిర్వాసితులు అడ్డుకుంటున్నారు. అయితే వారి డిమాండ్స్ ఏంటి అంటే ఎందుకు పనులను అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? గతంలో కూడా వీళ్ళు పునరావాస ప్యాకేజీ కోసం పునరావాసం కల్పించాలని చెప్పేసి, అలాగే ఇళ్లకు ఇచ్చేటువంటి పరిహారాలు పెంచాలని చెప్పేసి కూడా గతంలో కూడా ఆందోళనలు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉదండాపూర్ జలాశయం వద్ద పనులు ప్రారంభించినప్పుడు కూడా వీళ్ళు అడ్డుకోవడం జరిగింది. అప్పుడు అధికారులు వీళ్ళంతా హామీ ఇచ్చిన మేరకు అప్పుడు కూడా ఆందోళన విరమించడం జరిగింది. మళ్ళీ ఒక వారం రోజుల కిందటి నుంచి తిరిగి వీళ్ళు ఆందోళనలు ఉధృతం చేశారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది మనం అడిగి తెలుసుకుందాం. ఎందుకు మీరు ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు? గతంలో చేశారు, అయిపోయింది, ఇప్పుడు కూడా పనులు అడ్డుకుంటున్నారు, ఎందుకు? కారణం ఏంటి సార్? మాకు గతంలో జరిగిన నష్టపరిహారానికి ఇప్పుడు పెంచి ఇవ్వాలి, ఇప్పటి రేట్లకి ఇవ్వాలి. స్ట్రక్చర్ వాల్యూ కానీ, ప్లాట్ వాల్యూ కానీ. ఇంకోటి 21 సెప్టెంబర్ 21 వరకు మాకు 18 ఇయర్స్ వాళ్ళకు కట్ ఆఫ్ డేట్ పెట్టిండ్రు. అది కాకుండా ఇప్పుడు 18 ఇయర్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్లకు ఫుల్ ప్యాకేజ్ ఇవ్వాలి ఒకటి. రెండవది కొత్తగా పెళ్లిళ్ళు అయిన కూడా ఇవ్వాలి. ఎందుకంటే మాకు ఇక్కడ అసలు పంటలు మొత్తము భూములు తీసిండ్రు కాబట్టి మాకు బతుకుదిరుగులు చాలా కష్టమైనవి. పెంచి ఇవ్వాలి మొత్తం మీద రేట్లు మాత్రం. కాంట్రాక్ట్లో పెంచుతారు, రైతులకు పెంచలేరు. ఈ రిలే నిరాదీక్ష మేము అందుకు చెప్పండి సార్. మేము అంటే గతంలో ఎంత ఇచ్చారు పునరావాస ప్యాకేజీ, ఇప్పుడు ఎంత కావాలి మీకు? మాకు అప్పుడు ఫస్ట్ 12.5 ఉండే సార్, అప్పుడు 16.5 అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు చేసిండ్రు. ఆ తర్వాత ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు 25 లక్షలు చేస్తామని చెప్పిండ్రు. అదే కావాలని కోరుతున్నాం మేము. ఓకే, ఈ పునరావాసానికి సంబంధించి ఏం కోరుతున్నారు? అంటే పునరావాస కల్పన జరిగిందా, జరగలేదా, ఏం కావాలి అక్కడ? ఇంకా మన డ్యామ్ పనులు ఎట్లయితే స్పీడ్ జరుగుతున్నాయో అంతకన్నా కుట్టుబడి మా పునరావాసం పనులు నడుస్తున్నాయి. అక్కడ ఏం పనులు నడుస్తలేవు. అది స్పీడ్గా చేసి మాకు డబ్బులు ముందు ఇచ్చిన తర్వాత ప్లాట్లు ఇస్తే మేము అక్కడ కట్టుకుంటాము. ఎవరికి ఏమి ఇబ్బంది లేకుంటుంది. మేము సామరస్యంగా చేస్తున్నాం, ఎవరి మీద కొట్లాడకోతలేము, ఏమిటి కోతలేము. మేము సామరస్యంగా మా నిరాహార దీక్ష నేను చేస్తున్నాం. మా డిమాండ్స్ తీరే వరకు ఆపేది లేదు. ఓకే, ఇక్కడ మీరు నిరాహార దీక్షలు చేస్తున్నారు. సో అధికారుల దృష్టికి తీసుకుపోయినరా? ఏ అధికారుల దృష్టికి తీసుకుపోయారు, ఎక్కడ వరకు తీసుకుపోయినారు మీ డిమాండ్లను? ఇప్పుడు రీసెంట్గా మొన్న ఆర్డీఓ గారి దగ్గరికి ఇలా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆర్డీఓ గారికి ఇలా మాకు అనుకూలంగా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మేము వాళ్ళు 2 సార్లు సర్వేకి రావడంతో మేము దాన్ని తిరస్కరించినాం. ఎందుకంటే ఎన్ని రోజులని ఇలా సర్వేల పేరుతో కాలయాపన చేస్తారని చెప్పి మేము తిరస్కరించడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయన ఆడుకోతే మాతోని సరిగా మాట్లాడలేదు, మాకు సరి రెస్పాన్స్ ఇలా కాలేదు. అందుకనే మేము దీక్షకు పూనుకోవడం జరిగింది. ఓకే, మరి ఎప్పుడు విరమిస్తారు? అంటే ఇప్పుడు 7 రోజులుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఎవరైనా స్పందించిరా, మీకు ఏమైనా హామీ ఇచ్చిరా ఏంటి? మరి మాకు ఎటువంటి హామీ ఇట్లా ఇవ్వలేదు ఇప్పటివరకు. అయితే మేము దాదాపుగా 7 రోజుల నుంచి నిరాదీక్ష కూర్చున్నాం. దీని మీద అధికారులు కానీ, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరు దీని మీద ఇంకా స్పందించలేదు. అందుకని మాకు న్యాయం జరిగేంత వరకు ఇట్లా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, మరి అధికారులేమో ఇక్కడ సర్వేకు అంటే పూర్తయిపోయిన సర్వే వెరిఫికేషన్ కంప్లీట్ అయితేనే అక్కడ ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. సో మరి ఎప్పుడు మీరు విరమిస్తారు? పనులు మళ్ళీ అడ్డుకొని కూడా వారం రోజులు అవుతుంది. సో ఏంటి ఫైనల్గా ఏం చెప్తారు? ఈ గత 22 సంవత్సరం లోపలనే మేము కాన్స్టిట్యున్సీ అప్పుడు ఇచ్చిన మొత్తం టోటల్గా మా లెక్కలన్నీ క్లియర్ చేసిండ్రు. 18 సంవత్సరాలలో అన్నారు, ఇదన్నారు, అదే అన్నారు. ఇప్పటి వరకు ఏది కూడా కాలేదు. రీసెంట్గా కూడా మేము ఇప్పుడు ఈ డేట్ ప్రకారంగా కట్ ఆఫ్ డేట్ ఏమన్నది సెప్టెంబర్ 21 అడిగినారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ డేట్ వరకు తీసుకోండి, 18 ఇయర్స్ కానీ పెళ్ళైనలో కానీ అన్ని తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు అధికారులు ఏమన్నా చెప్పిండ్రా మీకు? కలెక్టర్ కానీ రీసెంట్గా మేము కలెక్టర్ని కలిసినాం. కలెక్టర్ గారు కూడా ఏమంటారంటే గవర్నమెంట్ నుంచి ఏమొచ్చినా మీకు అదే ఇస్తాము. రెండవది ఏమంటున్నారంటే మేము రీసెంట్గా మొన్ననే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే ఆయన ఏమన్నాడంటే నేను ఉత్తమ కుమార్ రెడ్డి దగ్గర మాట్లాడి మీకు ఎట్టి పరిస్థితుల్లో పెంచే ఆలోచన చేస్తా అనే మాట మాత్రం వాగ్దానం చేసిండు. అదే విషయం మేము మా టెంట్ దగ్గరకు వచ్చి చెప్పండి సార్ అని చెప్పాము. వస్తాయి రీసెంట్గా ఈ 2-3 రోజులంటే వస్తా అని చెప్పి చెప్పాను. ఎప్పుడు విరమిస్తారు మరి మీరు? వచ్చి డిమాండ్ కాదు, మాకు అప్రూవల్ చూపించాలి. ఎందుకంటే మాకు ఏదో
ఏదో నోటి మాటలతో చెప్తే అయ్యేది కాదు. ఎందుకంటే 2000 అప్పుడు కూడా మేము ఒక 16 రోజులు రిలే నిరాహార దీక్షలు చేశాం. అప్పుడు స్థానిక మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు కానీ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ కానీ వచ్చిండ్రు, ఎన్నో హామీలు చేసిర్రు. కాకపోతే అప్పుడు మేము విరమించినాం. అయితే అప్పుడు విరమించే మేము తప్పు చేసినామని అనుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ కొనసాగిస్తున్నాం. ఇప్పుడు కూడా మాకు అప్రూవల్ చూపించండి, గవర్నమెంట్కి వెళ్ళి ఏమి ఇచ్చింది అనేది మేము డబ్బులు ఇప్పుడు అడుగుతలేము. మీకు ఇచ్చిన అప్రూవల్ చూపించండి. అప్రూవల్ చూపించినాక ఒక 3 నెలలు టైం తీసుకోండి, మాకు డబ్బులు ఇవ్వండి, 1 టైం సెటిల్మెంట్ చేయండి. మేము అన్నిది వదులుకొని మేము ఏమి గొడవలు పెట్టుకోలేదు. ఇంతవరకు కూడా మా ప్రాజెక్టు కింద ఏ గొడవలు కూడా కాలేదు. మేము అన్నిటికీ రెడీ ఉన్నాం. పైసలు ఇస్తే మేము ఇప్పుడు వెళ్ళిపోనిక తయారున్నాం. ఇది ఉదండాపూర్ నిర్వాసితులు చెప్తున్నారు. ఉదండాపూర్ అంటే పునరావాసం ప్యాకేజీని పెంచాలి, అలాగే కట్ ఆఫ్ డేట్ అంటే 18 సంవత్సరాలు ఈనాటికి నిండినటువంటి ప్రతి ఒక్కరిని ఒక కుటుంబంగా పరిగణించి వారికి కూడా నష్టపరిహారం అందించాలి. దీంతోపాటు పునరావాస పనులు అక్కడ అంటే పునరావాస గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు అన్నీ కల్పించి ఎవరి ఇండ్ల స్థలాలు వాళ్ళకి కేటాయిస్తే ఇప్పటికిప్పుడు మేము వెళ్ళిపోతామని చెప్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ వచ్చేంత వరకు ఈ నిరసనలు అనేటివి కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. గతంలో ఉన్నటువంటి నిరసనలు విరమించి ఇప్పటికే ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు మాత్రం విరమించేది లేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కావాలని వారు కోరుతున్నారు. కెమెరామెన్ ఓటు స్టూడియో.